దావీదు జీవితంలో చూసినట్లయితే సౌలును తీసివేసిన తర్వాత దేవుడు దావీదుని రాజుగా చేసినాడు. అవునా కదమ్మా? రాజుగా చేసిన తర్వాత ఇశ్రాయేలు దేశం మీదకి 40 సంవత్సరాలు ఆయన రాజరికం చేసినాడు. ఎంతమ్మా? 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసినాడు. ఈ 40 సంవత్సరాలు పరిపాలిస్తున్న సమయంలో దేవుని పక్షంగా ఉంటూ ఆయన అనేక యుద్ధాలు చేయడం జరిగింది. ఆ యుద్ధంలో చేస్తున్న సమయంలో అనేక కొలగొట్టిన సొమ్ముని కూడా ఆయన జమ చేస్తున్నాడు. అది చూస్తున్నాం. అయితే ఇంకొక మాట మనం గమనించినట్లయితే ఈ 40 సంవత్సరాలు ఎప్పుడైతే దేవుని పక్షంగా ఆయన యుద్ధాలు చేస్తున్నాడో, యుద్ధాలు చేస్తున్న సమయంలో ప్రజల మీద కూడా ఇంత కూడా ఆయన భారము మోపలేదు. అవునా కదమ్మా? ఇంత కూడా భారము మోపలేదు. ఈయన ఏ టైంలో యుద్ధానికి వెళ్తున్నాడు, ఏ సమయంలో పోతున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఎంత నష్టం జరుగుతున్నది అనేది ఎవరికి తెలియనుకుంటా అట్లా తన రాజ్యంలో అడ్మినిస్ట్రేషన్ అనగా పరిపాలన ఆ విధంగా ఆయన చేయడము ప్రారంభిస్తున్నాడు అనమాట. అయితే ప్రజల మీద కానీ, పన్ను విషయంలో కానీ, ఇంకా ఏ విషయంలో కానీ ఆయన ప్రజలే మోపలే అనమాట. కానీ ఈ దినాలలో చూసినట్లయితే, సామాజికంగా మనం చూసినట్లయితే, ఇప్పుడు పెట్రోల్ ఎంత అయిందంటారు? అంటే 100 అయిపోయింది అనుకోండి. గ్యాస్ సిలిండర్ ఎంత అయిందంటారు? 875 రూపాయలు అయింది. అవునా కదా? దాదాపు 900 అయిపోయింది. అవునా కదమ్మా? ఎక్కడ పోయినా కానీ ట్యాక్స్ వేస్తున్నారా లేదా? 2 ట్యాక్సులు మనం కడుతున్నాము. ఎక్కడ సెంట్రల్ ట్యాక్స్ కూడా కడుతున్నాము, స్టేట్స్ జిఎస్టీ ఒకటి కడుతున్నాం. అనగా ప్రజల మీదకి ఎంత భారము మోపుతున్నారు. వీళ్ళేమన్నా యుద్ధాలు చేస్తున్నారు అంటున్నారా? యుద్ధాలు ఏం చేస్తలేదు. కానీ దావీదు చూసినట్లయితే స్తోత్రంలో దేవుడు ఇశ్రాయేలు రాజ్యం మీద ఎప్పుడైతే నియమించిన తర్వాత ఈ 40 సంవత్సరాలు యుద్ధాలు చేసిన తర్వాత ప్రజల మీద భారాలు మోపలేదన్నమాట. స్తోత్రంలో. అవునా కదమ్మా? వాళ్ళకి ఎటువంటి అవస్థలు తీసుకురాలే, ఎటువంటి ట్యాక్సులు కానీ ఎటువంటి ఏమి చేయలే. కాబట్టి ఆయన పరిపాలనను మొత్తము చాలా సమయంగా ముందుకు సాగుతుందన్నమాట. అదే విషయంలో మనం ఇంకా చూసినట్టయితే ఈ 40 సంవత్సరాలలో కూడా ఆయన ఎక్కడ కూడా దేవుని చిత్తానుసారంగానే యుద్ధాలు చేయకుండా పోతున్నాడు. కానీ తన సొంతంగా ఏమాత్రమైనా చేయడం లేదన్నమాట. స్తోత్రం. ఈ విధంగా 40 సంవత్సరాలు యుద్ధాలు చేసిన తర్వాత ఆయన దేవుడు స్థిరపరిచినాడు. ఏం చేసిందమ్మా? దేవుని స్థిరపరిచిన తర్వాత ఇది పోతున్న సమయంలో దావీదు జీవితంలో ఒక సంఘటన జరిగింది. దావీదు జీవితంలో సంఘటన జరిగింది. అబ్షాలోము తన తండ్రిని చంపుతున్న సమయంలో ఆయన పక్క ఆయన చెప్తున్నా అనమాట, మీ నాన్న గురించి నీకు తెలియదయ్యా విషయము, మీ నాన్న గురించి నీకు అసలు విషయం నీకు తెలియదు, నేను చెప్తా విను. సింహపు గుండె లాంటి వారు కూడా మీ నాన్న పేరు అంటే గజ్జిగా వణుకుతారు. నువ్వు ఆయన మీదకు యుద్ధానికి పోతావా? చాలా తప్పు. ఆ ఆలోచన విరమించుకోమంటున్నాడు. ఎందుకంటే దావీదు అసంటి వాడనమాట. స్తోత్రం. అవునా కదమ్మా? ఈ 40 సంవత్సరాలు చేసిన సమయంలో అనేక సంఘటనలు జరుగుతున్న సమయంలో దావీదు ఒక చోట భయపడ్డాడంట. ఎక్కడమ్మా? ఒక్క చోట భయపడ్డాడంట. ఒకసారి మీరు ఆలోచించండి. సింహాన్ని చంపేటప్పుడు, ఎలుగుబంటిని చంపేటప్పుడు, గొల్యాతును చంపేటప్పుడు, ఫిలిస్తీన్లను చంపేటప్పుడు, అవునా కదమ్మా? అమాలీకులను చంపేటప్పుడు, కానీ ఎక్కడ కూడా ఆయన భయం అనే మాటనే లేదు అసలు. కానీ ఒక్క జాగల భయపడ్డాడంట. అవునా కదమ్మా? ఒక్క జాగల భయం వచ్చేసింది మనోనికి. దావీదు గారు, మీరెందుకు భయపడుతున్నారు? సింహాన్ని చంపినారు కదా, ఎలుగుబంటిని చంపినారు కదా, గొల్యాతును చంపినారు కదా, ఇంత వేల మందిని మీరు చంపినారు కదా. స్తోత్రం. అంత అనుభవం మీకు ఉన్నది కదా. అవునా కదా? మీ పేరు వెంటనే శత్రువులు గుండెలు దడదడలాడతాయి కదా. మీకెందుకు భయం అంటే, నేను ఒక జాగలో భయపడ్డానయ్యా. అవునా కదమ్మా? భయం అంటే మీకు తెలుసు కదా. స్తోత్రములు. అన్నిటికంటే భయం ఏంటిది? అన్నిటికంటే భయం మరణం అంటే భయం. మరణం అంటేనే భయం అన్నమాట. స్తోత్రం. అయితే దేవుని బిడ్డారా, మీరు గమనించండి. స్తోత్రం. ఒక జాగల దావీదు భయపడ్డాడంట. ఎందుకు భయపడ్డాడు చూడండి. స్తోత్రంలో ఆయన దేవుని మందసము తీసుకొస్తున్నాడు. మంచిగా వినాలమ్మా. హల్లెలూయా. మంచిగా మీరు ఆత్మీయంగా మీరు కూర్చున్నట్లయితే దేవుడు మనకు అనేక విషయాలు చెప్పబోతున్నాడు. స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క స్తోత్రం, ఈయన రాజరికం 40 సంవత్సరాలు చేసిన తర్వాత తన గురించి కట్టుకున్న నగరం ఒకటి ఉన్నది. ఆయన అనుకున్నాడు, స్తోత్రం, నేనేమో ఇంత పెద్ద భవనాలలో ఉంటున్నా, దేవుని యొక్క మందసము ఎక్కడుందంట? అది
గుడారంలో ఉంటుంది కాబట్టి ఒక చోటు ఉన్నది, ఎందుకు నేను తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకోవద్దు అనే ఆలోచన అతనికి వచ్చింది. వాస్తవం చాలా మంచిది అది. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో అమ్మ, ఈ ఆలోచన వస్తున్న సమయంలో దేవుని బిడ్డలారా ఆ మందసాన్ని తీసుకొని రావడము జరుగుతుంది. ఎట్లా తీసుకొస్తున్నాడు ఆయన? చాలా అద్భాటంతో తీసుకొస్తున్నాడు అనమాట. ఇట్లా 30,000 మందిని తీసుకొచ్చి చాలా మంది మార్బలంతో, అంతేకాదు స్తోత్రంలో వాళ్ళు తంబూరంతో, నాట్యంతో, సితారులతో చేసుకుంటా దావీదు ఏం చేస్తున్నాడు, దాని ముంగట నాట్యం ఆడుకుంటా ఆత్మలో ఆయన మైమర్చిపోయి దేవుని మందసం మీదుట ఆ నాట్యం ఆడుతూ ఈయన తీసుకొస్తున్న సమయంలో కొత్త ఇట్ల బండి, దాని ఎదుట తోలేవారు ఉన్నారు. ఒక స్థలం ఎట్లా వచ్చిందంటే ఎత్తు వంపుల స్థలం వచ్చిందండి. ఆ ఎట్లు ఎప్పుడైతే కాలు జారిందో దేవుని బిడ్డలారా, ఈ మందసం సడన్ మన ఇట్లా జారింది. జారుతున్న మందసాన్ని ఏం చేయాలా? పట్టుకోవాలా? అవునా కదా? పట్టుకోవాలా వద్దంటారా? పట్టుకోవాలా? ఏం చెప్పండి. మామూలు మనుషులు పట్టుకోవచ్చా? విశ్వాసులు పట్టుకోవచ్చా? ఎవరు పట్టుకోవాలి మరి? దానికి దేవుడు సపరేట్ చేసినాడు. స్తోత్రం. అవునా కదమ్మా? ఆ వాళ్ళే పట్టుకోవాలా. వేరే వాళ్ళు పట్టుకుంటే స్తోత్రంలో దేవుడు అక్కడనే అతడు ఎంత పెద్ద వ్యక్తి అయినా ముట్టడము జరుగుతుంది. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటిది? ఎప్పుడైతే మందసం జారిందో, ఈయన కావాలని కాదు స్తోత్రం, మందసం అని తెలుసు కూడా, ఉజ్జా అనే వ్యక్తి పట్టుకోనికి దానికి ప్రయత్నం ఎప్పుడు చేసినాడో అది దేవుని దృష్టికి ఏమైందమ్మా? అపరాధంగా ఎంచబడింది, తప్పుగా ఎంచబడింది. కాబట్టి స్తోత్రం దేవుడు అక్కడనే ఆ ఉజ్జాని ఒత్తేసిండు. మొత్తంగానే ఉన్న పాటున ఉజ్జా ఎప్పుడైతే చనిపోయినాడో స్తోత్రం హల్లెలూయా. గమనించండి, ఇంకా ఎంతమంది ఉన్నారండి? 30,000 మంది ఆగిపోయినారు. తంబూరాలు ఆగిపోయినాయి, సితారాలు ఆగిపోయింది, నాట్యము ఆగిపోయింది. స్తోత్రం. ముంగట ఏమున్నది? మందసం అక్కడ పడి ఉంది, శవము ఇక్కడ పడి ఉన్నది. స్తోత్రం హల్లెలూయా. ఆ శవాన్ని చూసే వరకు 30,000 మంది భయపడుతున్నారు. అన్ని ఆగిపోయినాయి. ఇక్కడ దావీదుని చూసినట్లయితే సింహాన్ని చంపినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు, గొల్లియాతుని చంపినవాడు, అవునా కదా, ఫిలిస్తీయులు అందరినీ చంపినవాడు గడ్డ వణుకుతున్నాడు అన్నమాట. భయం ఎప్పుడైతే వచ్చిందో మనిషి ఒక స్తోత్రం స్థిరంగా ఉండడు, డిప్రెషన్ కి వెళ్ళిపోతాడు, లేని ఆలోచనలు వస్తుంటాయి, ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోడు. స్తోత్రం. మీరు గమనించండి. స్తోత్రం హల్లెలూయా. మనిషి లోపల భయం వచ్చినట్లయితే ఏది చేయాలో చేయడు. స్తోత్రం. ఇతరుల మీద ఆధారపడతాడు, మాటలు తడబడుతుంటాయి, ఏదో జరుగుతుంటది అక్కడ. స్తోత్రం. కానీ దావీదు చూసినట్టయితే అక్కడ ఆ చూడంగానే ఆ సీను భయం వచ్చేసింది. భయం వచ్చి ఏం చేస్తున్నాడు? స్తోత్రం. తీసుకొస్తామని 30,000 మందిని తీసుకొస్తూ నాట్యం ఆడుతూ ఇన్ని చేస్తున్నప్పుడు భయం ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, ఇది నేను ఇంటికి తీసుకువెళ్ళిన అనుకోండి, నా కొడుకే చనిపోవచ్చు, నా భార్యే చనిపోవచ్చు, నేనే చనిపోవచ్చు. ఇది చంపేది, హాని చేసేది, కీడు చేసేది, ఇది మంచి చేసేది కాదు, ఇది మన రాజ్యానికి వద్దు బాబు అంటున్నాడు అనమాట. హల్లెలూయా. ఏమనుకుంటాడు దీన్ని? ఇది హాని చేసేది, కీడు చేసేది, చంపేది, ఇది నేను తీసుకుని వెళ్ళినట్లయితే నేనే చనిపోవచ్చు, నా భార్య చనిపోవచ్చు, నా కొడుకు చనిపోవచ్చు, ఎవరైనా చనిపోవచ్చు. దానికంటే బదులు ఇది నా రాజ్య నగరికి నేను తీసుకొని పోలేను. మరి ఏం చేయాలా? అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చినారు. ఎదుట మన భాషలో చెప్పాలంటే రేకుల ఇల్లు ఉన్నది. ఆ రేకుల ఇంటి యజమానుడు కూడా చూడడానికి వచ్చినాడు అక్కడ. అప్పుడు గుర్రం మీద ఉన్న రాజు ఇల్లెవరిది కనుక్కోకుండా ఉన్నాడు. సైనికుడు అయ్యా నేను ఇక్కడనే ఉన్నా, ఏంటి విషయం చెప్పండి. ఇంకొక పని చేయి, ఈ మందసం నీ ఇంట్లో పెట్టుకో. దేన్ని? ఆశీర్వాదం ఇచ్చేదా? ఒక 50 లక్షల అది ఇంట్లో పెట్టుకోమని నీకు. ఈయన కూడా అక్కడే ఉన్నాడు, చూస్తున్నాడు. ఆ సావు అక్కడ పడి ఉన్నది. గసు వంటిది ఈ పెట్టె ద్వారా ఆయన వచ్చింది కాబట్టి ఆ పెట్టె నా ఇంట్లో పెట్టుకోమంటుండేది. అమ్మ అర్థమవుతుందా? మరి ఏం చేయాలా? వద్దాంతమా ఈయన చంపేస్తాడు,
పెట్టుకుందామా ఇది చంపేస్తుంది నన్ను. ఏం చేయాలి ఇప్పుడు అన్నట్టు, ముందు పోతే ఎర్ర సముద్రం వెనుక శత్రువులు. ఇప్పుడు దేవుడే కార్యం చేయాలా? హల్లెలూయా. ఏం చేయాలా? ఏదో చెప్పనికి పోతున్నాడు ఈయన. ఏం లేదు, ముందంగా పెట్టు అంతే, తర్వాత సంగతి. నేనైతే తీసుకుని వెళ్ళలేను ఈయన మనసులో అనుకుంటున్నాడు దావీదు. ఏం చేస్తాము? రాజు వద్దంటావా? పడుమనంగానే కొట్టి చంపేస్తాడు. ఎందుకు వచ్చింది ఆ సావు? ఏదో ఈ పెట్టి ఇంట్లో పెట్టుకుని చేద్దామనుకున్నాడు ఈయన. సరే అట్టాగో ఇట్టాగో దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు దగ్గరికి పోయి ఆ మందసము ఆ ఇంటి యజమాని ఇస్తుంటాడు. ఒక్క పూట గడవది, కటిక పేదవాడు, తాడు మీద బట్టలు వేలాడుతున్నాయి, సరైన వస్త్రధారణ లేదు, సరైన ఇల్లు లేదు, వర్షం పడితే ఒకసాగల కారుతుంది. అవునా కదమ్మా? పిల్లలున్నారు, భార్య ఉంది, లోపల భయపడుతున్నాడు. ఏమాత్రము ఇంప్లిమెంట్ లేని జీవితము వాళ్ళది ఉన్నది. వీటికెళ్ళి ఇంకొక రాయబడుతుంది, లేకుంటే ఈయన చంపుతాడు అనుకుని సరే అనుకుని ఆ ఇష్టంగా అది తీసుకొచ్చి ఆ పెట్టెను మందసంని పెట్టేశారండి. పెట్టేసినోనికి స్తోత్రం, పెట్టుకున్నోనికి బాధ, పెట్టి వెళ్ళిపోయినోనికి అమ్మ రిలీఫ్ అయిపోయింది. ఆయన అక్కడికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత చూసినట్టయితే ఒక 3 నెలలు గడిచిందండి. ఎన్ని 3 నెలలు గడిచిన తర్వాత ఈయన చాలా లైఫ్ లో ఉన్నాడు. దావీదు రిలాక్స్ గా ఉన్నాడు అనమాట. అప్పుడు ఆ విషయం గుర్తుకొచ్చింది. అప్పుడు గుర్తుకొచ్చిన తర్వాత సైనికుని పిలిచి, అరే ట్రారా అయ్యా, 3 నెలల క్రితము మనము ఒక పెట్టెబెట్టిన గుర్తుకుందా? అవునయ్య గారు, నువ్వు ఆ పెట్టే ఏ ఇంట్లో అయితే మనం పెట్టే చూసినావా, పెట్టే ఉన్నదా లేకుండా ఇల్లు కూడా పోయినదో చూసుకుని రాపో అన్నాడు. సరే గారు అని ఈ వ్యక్తి గుర్రం తీసుకొని అమ్మ చక్కగా వెతుక్కుంటా అక్కడికి రావడం జరిగింది. అక్కడ చూస్తే పాక లేదు. ఇప్పుడు పాక రేకులు ఇల్లే కనబడతలేదు. ఆడ మరి ముందు పోయిండు, అటు పోయిండు, ఇటు వాళ్ళని పిల్లలను లాకప్ అందరినీ అడిగిండు. అదేనండి స్థలం, అదే సార్ అక్కడనే. ఆడే ఉంది తెలుసా, మన భాషలో చెప్పాలంటే అమ్మ G+2 ఉన్నది అనమాట. G+2 అంటే అమ్మ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉంది అనమాట. ఏడా ఎక్కడైతే మందసం పెట్టబడి ఉన్నదో రేకుల ఇల్లు లేదు, పాక లేదు. ఆ ప్లేస్ లోనే, ఆ స్థలంలోనే ఏ ఇంట్లో అయితే వాళ్ళు ఉన్నారో అక్కడ 3 అంతస్తుల బిల్డింగ్ లేచి ఉన్నది. ఎందుకత నిజం చెప్పండి, రాజుగారు పంపించింది అదేనయ్యా. నేను చెప్పేది అదే. ఇప్పుడు నుంచి 1 గంట నుంచి మాకు అదే చెప్తున్నాం, నువ్వు అదే వింటున్నావు. అదే ఈయన గుర్రం మీద వచ్చింది. ఏమైంది, ఏం సంగతి? నా ఏలినవాడ ఆడ పాక లేదు. నేను అనుకున్నా, అప్పుడే నేను అనుకున్నా. మరి ఏంది? దాదాపుగా మీరు వెళ్ళిపోయింది ఆయన. నా రేంజా ఏంది అసలు జరిగింది? ఏంది? పాక అయితే లేదయ్యా, అక్కడ రేకులు ఇల్లు అయితే లేదు. ఆడ G+2 అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉందయ్యా. అట్లా ఎట్లా వచ్చిందంటావు? కాదు, పొరపడ్డాము. నువ్వు పోయి మళ్ళీ వాకప్ చేయి. ఆయననేనా కాదా? ఏమన్నా వడ్డీల వ్యాపారం చేసిండా, చీట్లు వేసిండా, ఫైనాన్స్ నడిపించడా, లేకుంటే ఏమన్నా చీకటి దందాలు ఏమన్నా చేసిండా? ఎట్లా డెవలప్ అవుతాడు చెప్పు? ఎట్లా డెవలప్ అవుతాడు ఇంత జల్దీ? నువ్వు పోయి వాకప్ చేయిపో. మళ్ళీ వెళ్ళిన ఆయన మళ్ళీ వాకప్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఆ ఇంటి యజమానుడు చెప్పింది, ఎవరి ఇంట్లో అయితే మనము పెట్టినామో, మనసం పెట్టినామో, ఆయననే నాతో స్వయంగా చెప్పిన మాటలు. ఒకప్పుడు మేము కటిక దరిద్రులము, తిననికి ఆహారము మాకు లేకుండే, మంచి వస్త్రాలు లేకుండే, అప్పులతో మేము బాధపడే వాళ్ళము. అవునా కదా? రోగాలతో బాధపడే వాళ్ళము, ఎన్నో కష్టాలు అనుభవించినాము. స్తోత్రము. పూట గడిస్తే పూట గురించి ఎదురు చూసే మమ్మల్ని ఎప్పుడైతే ఈ మందసము మా ఇంటి లోపల వచ్చిందో 3 నెలల తర్వాత, స్తోత్రం హల్లెలూయా, మీరు వచ్చినారా?
ఆ మూడు పెట్టిన దినం మరుసటి నుంచే దేవుడు మమ్మల్ని అభివృద్ధి చేయడం మొదలు పెట్టినాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెట్టినాడు. స్తోత్రం. ఈ 3 నెలల లోపల మా అప్పులు వెళ్ళిపోయినాయి, మా దరిద్రం వెళ్ళిపోయింది, చీకటి వెళ్ళిపోయింది. స్తోత్రం. ఎవరి దగ్గర పోయి అడిగే పరిస్థితులు మమ్మల్ని దాటింప చేసినాడు దేవుడు. స్తోత్రము. దినాము మేము డెవలప్ అవ్వకుండా వచ్చినాం. స్తోత్రము. ఎందుకు? ఈ పెట్టే వలననే అనుకుని ఆలోచన చేసి, నిజమా నా రేంజ్కి వచ్చేసిండు ఆయన. సరే పా అని దావీదు మహారాజు ఆ ఇంటికి రావడం జరిగిందండి. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఏ ఇంట్లో అయితే మందసం పెట్టబడింది ఆ ఇంటి ఓనర్ పేరు మీకు చూపిస్తాను, చూడండి. మీరు కూడా చదవండి.
కురిపించినాడన్నమాట. ఈ మన్నా ఎప్పుడైతే కురిపించబడ్డాదో ఏ దినానికి ఆ దినము మన్నా పడుతున్నది. అవునా కదమ్మా? ఆ మన్నా పడిన తర్వాత వీళ్ళు ఏం చేయాలా? ఆ మన్నాను ఏరుకోవాలా. ఆ మన్నాను ఏరుకోవాలి. కొంతమంది ఉన్నారనమాట అందులో పెద్ద మనుషులు, దొరుకుతుందో దొరకదో రేపు అనుకోండి, ఇంతనే ఒక మనిషికి ఇంతనే తీసుకోవాలా. మన వాళ్ళు ఏం చేస్తారు? హాగా ఎక్కువ మన వాళ్ళు దొరుకుతుందో దొరకదో మళ్ళీ రేపటి ఎవరేగా అనుకుని 2 తీసుకొని వచ్చినారు. ఏమైంది చూస్తే అది? అయితే ఏ దినమైతే స్తోత్రం వాళ్ళు కూర్చుకున్నారో రేపటికల్లా ఏం చేయాలమ్మా? అది తినేసేయాల. లేకపోతే ఇది పురుగు పడుతుంది, కంపు పడుతుంది. ఇది ఒక రకమైన మన్నా అన్నమాట. అయితే ఒకసారి మీరు చెప్పండి, దీని లైఫ్ టైం ఎంత? 24 గంటలే, ఎక్కువ లేదు. దీని తర్వాత ఇది ఏమైపోతుంది? ఎక్స్పైర్ అయిపోతుంది. నువ్వు తినలేవు, పెట్టుకోలేవు. ఎక్కడి నుంచి వచ్చిన మన్నా? అది దేవుడి కాడికి వెళ్ళి వచ్చిన మన్నా అయినా కానీ దేవుడు దానికి నియమించిన పద్ధతి ఏంటంటే ఇది 24 గంటలే నీ దగ్గర ఉంటది. దాని లోపల నువ్వు ఏం చేయాలా? తినాలా. స్తోత్రం, హల్లెలూయా. దాని తర్వాత నువ్వు ఎక్కువ పెట్టుకున్నట్లయితే ఏమైపోతుందండి? ఇది కుళ్ళిపోతుంది, ఇది కంపు కొడుతుంది. నువ్వే తీసుకొని అవతల పోయి పారేస్తావు. కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా కానీ దీనికి ఒక్కటే దినము అంటే 24 గంటలు దీనికి ఉన్నదన్నమాట. ఇది దినం అన్నమాట. సబ్బాతు దినం వస్తున్నది. అవునా కదమ్మా? సబ్బాతు దినం ఏ దినం? ఆ దినం అక్కడ చూస్తే శనివారం అన్నమాట. అయితే శుక్రవారం నాడు 2 సమకూర్చుకోవాలా. ఇది 2వ రకం మన్నా అన్నమాట. సబ్బాతు దినం ముందు చూసినారా? సబ్బాతు ఎప్పుడు వస్తుందమ్మా? శనివారం నాడు వస్తుంది. అవునా కదా? ఆ శనివారం నాడు ఏం చేయాలి? అది విశ్రాంతి దినము కాబట్టి దానికంటే ముందు రోజు ఏం చేయాలా? ఒక్క దినం కాదు, 2 అంటే 2 కృప పొందుకోవాలా. ఏమంటారమ్మా? 2 కృప పొందుకోవాలా. స్తోత్రం వల్ల. అవునా కదా? రాయబడి ఉంది చూడండి, కూడా చుట్టూ. అదే అమ్మ చదువు 5వ వచనం. మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకోవాలా. దినదినము కూర్చుకున్న దానికంటే అది 2 ఉండాలను. ఒక దినానికి ఎంత అయితే సమకూర్చుకుంటామో. అవునా కదమ్మా? శుక్రవారం నాడు అయితే 2 ఒక్క మారు తీసుకునేది. ఆ శుక్రవారం నాడు ఎంత తీసుకోవాలంటమ్మా? 2 తీసుకోవాలా. అయితే దాని ఎక్స్పైరీ డేట్ ఎంత? 48 అవర్స్ అంటే 48 గంటలు నిలువ ఉంటది. ఎందుకంటే శనివారం అది దొరకది కాబట్టి. శుక్రవారం నాడే దాని అర్థం ఏంటిదంటే స్తోత్రంలో దేవుని బిడ్డలకు స్తోత్రం, హల్లెలూయా. సేవకులన్న వ్యక్తి అమ్మా ఇక్కడ కూర్చోవాలా, ఇక్కడ కూర్చోవాలా. ఇక్కడ దేవుని సేవకులు ఆత్మాభిషేకం కలిగిన వాళ్ళు, ఆత్మల భారము కలిగిన వాళ్ళు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా నీ బిడ్డలు వస్తారు, ఏమి మాట్లాడబోతున్నావు నువ్వు, నీ ఆలోచన నాకు దయచేయని స్తోత్రంలో రాత్రంతా కనిపెట్టి దేవుని సన్నిధిలో పొందుకొని స్తోత్రము వేడి 2 కృప కలిగిన మనల్ని తీసుకొచ్చి సంఘానికి అప్పజెప్పాల. స్తోత్రం, హల్లెలూయా. రెఫరెన్స్ బైబిల్ వద్దు, ఎక్కడో విన్నది వద్దు. దేవుని దగ్గరికి నువ్వు ఏం పొందుకున్నావు, ఎంత సమయం దేవుని సన్నిధిలో నువ్వు ఖర్చు పెడుతున్నావు, దేవుని మనసులో ఆలోచన పొందుకొని దేవుని సన్నిధిలో ప్రకటిస్తున్నావా లేదా? మనుషులను టార్గెట్ చేసి ఫలానా వ్యక్తి వస్తున్నాడు అనుకొని స్తోత్రం దేవుని పులిపీఠం దగ్గర అతి పరిశుద్ధ స్థలంలో నిలబడి నాలుక కంట్రోల్ లేకుండా ఏది పడితే అది మాట్లాడవద్దు, తీర్పు తీర్చవద్దు, హెచ్చరించవద్దు. ఎక్కువ ఎట్లా పడితే అట్లా మాట్లాడవద్దు దేవుని సన్నిధిలో. ఇక్కడ ఉన్నది నిలబడింది ఎవరు? ఇది దేవుని సన్నిధి. 2 కృప 2 మన్నా ఎప్పుడు చేసుకోవాలను. శుక్రవారము గడుపు. నువ్వు ఎక్కడో అడ్డమైన తిరుగుతున్నావు దినాలలా. సేవ 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 అనుకుంటా. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధి ఎక్కడా? నువ్వు కనిపెడుతున్నావా? ఏడుస్తున్నావా? గోజాడుతున్నావా? ఈ మంది అడుగుతున్నావా? లేదు, పాసిపోయింది, పురుగులు పట్టింది, తెచ్చి పంచి పెడుతున్నారండి. హల్లెలూయా.
బాధ. వాళ్ళు అదే తింటున్నారు, ఎప్పుడు అదే రోత, అదే మాటలు, అదే ప్రసంగం, అదే. ఏ నూతనత్వం లేదా దేవుని దగ్గర? లేదా, వస్తున్నది. నువ్వు సరిగ్గా లేవు, నువ్వు సరిగ్గా లేవు, అసలు నువ్వు మారు మనసు పొందాలా. హల్లెలూయా. సర్వ సంపదల గని, హల్లెలూయా. ఆయన ధనాగారంలో స్తోత్రము. మన్నాకేం తక్కుందా? నువ్వు అడగాల కానీ, నువ్వు కూర్చోవాలి కానీ, నువ్వు గిలగిలో కొట్టుకోవాలి కానీ, నేను పాదాలు పట్టుకోవాలి కానీ స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనసులో ఉన్నది ఈ స్తోత్రము. ఆయన నీకు ఇవ్వడా? ఇవ్వడా? అర్థమవుతుందమ్మా? హుషారుగా చెప్దామా? హల్లెలూయా. దీని ఎక్స్పైరీ డేట్ ఎంత? 48 గంటలు. ఎన్ని రకాలైందమ్మా మన్నా? దినము సమకూర్చేమన్నా. అది ఎన్ని గంటలు? 24 గంటలే. సబ్బాతు దినం కంటే ముందు శనివారం దొరకదు కాబట్టి కొందరు పోయినారు, ఆయన ఇట్లనే చెప్తాడు చూద్దాంకి అని. శనివారం పోతే అమ్మా ఏమి దొరకలే. ఆ శనివారం అంతా ఉపవాసం ఉన్నారు వాళ్ళు. అందులో నీ మీద చదువుతుంది. ఈ రెండవ రకము అన్నా, అది శుక్రవారం నాడు రెండంతలు తీసుకోవాలా. అదేమన్నాని ఇదేమన్నాని 24 గంటల్లో కంపు కొడుతుంది. అదేమన్నా సమకూర్చుకున్నట్లయితే రెండంతల కృప కాబట్టి అది ఈ 48 గంటలలో వస్తుంది. అవునమ్మా? ఎన్నేనే? 2. మూడవ మన్నా చూడండి. 32 చదువున్నాను. మరియు మోషే ఇట్లా, నేను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూసినట్లు వారు తమ యొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమేరు పట్టు పాత్రను నింపుడనను. ఎవరు చూడాలంటమ్మా? ఎవరికి గుర్తుగా పెట్టమంటున్నాడు? పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎవరి గురించి పెట్టమంటున్నాడు? మీ గురించి కాదు. మీ వెనకాల వస్తారు చూసినారా? మీ వంశస్థులు. అన్నా మన వాళ్ళు అన్నారు కదా, అన్న ఎట్లుంటది? మీరు రుచి చూసినారు, అవునా కదా? మీరు తిన్నారు, చూసినారు, మేము చూడలేదు కదా అనుకొని వాళ్ళు ఆ డైనోమాలో ఉండకుండా దేవుడు ఏమంటున్నాడు మోషేతోని? ఆ మన్నాన్ని తీసుకొని, అమ్మ ఒక బంగారు పాత్రలో ఈ మన్నా పెట్టుమన్నాడు అన్నమాట. ఒక మన్నా ఏమో దినదినం కుడిచేది, రెండో రకం మన్నా 2, మూడో రకం మన్నా దాన్ని తీసుకొని ఒక పాత్రలో దాన్ని దాచిపెట్టుమన్నాడు. ఇది 24 గంటలు, అది 48 గంటలు. మరి ఇది ఇప్పటి వరకు అది అర్థం అవుతుందా? దీనికి కంపు కొట్టదు, పురుగులు పట్టదు, వాసన రాదు, ఇది పాలవేయం. ఇది ఎప్పటికీ సదాకాలం నుంచి ఉంటది. హల్లెలూయా. ఎందుకనగా మీ వంశస్థులు రాబోతున్నారు కాబట్టి వాళ్ళకు దృశ్యమాలిక ఉండనికి, వాళ్ళు చూడనికి, వాళ్ళు రియలైజ్ కానికి, ఇంతతో ఇది అందం కాకుండా ముందుకు వెళ్ళనికి ఇది సాక్షాత్తంగా దేవుని సన్నిధిలో పెట్టుమన్నాడు అనమాట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటిదంటే స్తోత్రం, దేవుని వర్తమానము నీతో ఆగిపోదు, దేవుని ఉపదేశం నీతో ఆగిపోదు. స్తోత్రం. యేసు ప్రభు 12 మంది శిష్యులు తయారు చేసినట్టుగా, ఎలీషాను తయారు చేసినట్టుగా నువ్వు కూడా దేవుడు నీకు ఇమ్మని ఇస్తే నువ్వు కూడా అదే విధంగా వాళ్ళని తయారు చేయాలా. తయారు చేయాలంటే నువ్వు ఎక్కడ ఉండాలా? ముందు నీ మోకాలు, పెద్ద మోకాళ్ళ మీద అరిగిపోవాలా. దుఃఖము, కన్నీరు నువ్వు కార్చాలా. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే ఈ మన్నా నీ వెనకటి తరం నీ వచ్చే వాళ్ళని చుట్టూ చూసినా కానీ మొత్తం ఎక్కడుందమ్మా? అన్ని సంఘాలు ఎట్లున్నాయి? స్తోత్రం. సంఘం కాదు, సంస్థలు. స్తోత్రము. అమ్మ ఎట్లుంది? విడుదల లేక అనేక బంధకాలలో ఉన్నారు, ఇంకా పండుగలు చేస్తున్నారు, ఇంకా ఆచారాలు చేస్తున్నారు, ఇంకా దినాలు చేస్తున్నారు. స్తోత్రం. అన్ని చేస్తున్నారు. స్తోత్రం. నిజంగా ఈ ఉపదేశం నీలో ఉన్నట్లయితే స్తోత్రం, నువ్వేం చేస్తావమ్మా? వాళ్ళకు సాక్షాత్తంగా నువ్వు నిలబడతావు అనమాట. తప్పు అని ఖండిస్తావు, ఇట్లా చేస్తే ఇట్లా అయిపోతావు అంటావు. స్తోత్రం. కానీ అదే దేవుడు అన్నాడు, నీ వంశములు వస్తున్నారు, వాళ్ళు చూసినట్టుగా ఈ బంగారు పాత్రలు మన్నా వేసి పెట్టుమన్నాడు. అమ్మ కంపు కొట్టిందా? అదేమన్నామని
చూసినారా దేవుని కృప ఎట్లా ఉన్నది. ఇంకోటి ఇంకో మనం ఉన్నదన్నమాట, 4వ వరకు మనం. అవునా? సరే, ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము దాని 17వ వచనము చదవండి. చూడండి అమ్మ అందరూ. సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినును గాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నను ఇది ఎన్నోది అమ్మ? నా జయించిన వానికి మరుగై ఉన్న మన్ననిస్తాడు. ఆ మరుగైన మన్న ఇక్కడనా అక్కడనా? ఆ మన్న ఇక్కడ ఇస్తాడు, ఇక్కడనే. కానీ ఆ మన్న ఏముందంట? అది మరుగై ఉన్నదంట. ఎన్నో రకమమ్మా ఇది? 4వ రకం. ఇది జయించిన వానికి ఇస్తాడు. ఇది మరుగై ఉన్నది. మోషే 7 సార్లు మరుగై ఉన్నాడు, గిద్యోను మరుగై ఉన్నాడు. విన్నారు కదమ్మా? అయితే ఇది మరుగైన మన్నా. ఆ సమయంలో నువ్వు కూడా నీ జీవితంలో లోక సంబంధమైన భయం ఉన్నట్లయితే దాన్ని తీసేయమ్మా. తీసి ఎవరికి దేవునికి సంపూర్ణంగా నిలబడినట్లయితే దేవుడు నిన్ను పోషిస్తాడు, సంరక్షిస్తాడు, అద్దరికి తీసుకొని వెళ్తాడు, నీ చుట్టూ కంచే దూతల్ని పెడతాడు. నీ కృపమ్మ రాయి కూడా తగలనీయకుండా తన బాహు మీద తీసుకొని నిన్ను మదిమి వచ్చేంత వరకు నేను మోసుకొని అద్దరికి తీసుకుపోతాడు. తల్లి, తండ్రి, అన్న, దమ్ము, ఈ లోక సంబంధమైన ఎంతమంది ఉన్నారో చూసినారమ్మా. అది ఇక్కడ సమాధి వరకు ఈ బంధాలకు. దాని తర్వాత అమ్మ 2 రోజులు ఉంటారు, 3వ రోజు ఎవరి పని వాళ్ళు మోసుకొని వెళ్ళిపోతారు. కానీ శాశ్వతంగా ప్రేమించేవాడు ఎవరు? మన యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు కాదు, శాశ్వతమైన ప్రేమతోనే. కాబట్టి అమ్మ ఆ ప్రేమకు మనము పాత్రము కావాలా? అర్థమైంది కదమ్మా? కళ్ళు మూసుకొని 2 నిమిషంలో మనసూత్రము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, బలవంతుడు వగు దేవ, నిత్యుడు వగు తండ్రి, సమాధాన అధిపతి, మీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ సంఘమైన మమ్మల్ని ప్రేమించి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, మీరు ఇచ్చినటువంటి ప్రభువా తండ్రి, మీ సందేశాన్ని బట్టి దేవా తండ్రి, 4 రకాల ప్రభువా మన్నాను బట్టి మీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాము. ప్రభువా ఏ మన్నాను ప్రభు ఏ ప్రకారంగా ప్రభువా మేము తీసుకునేవలన దేవా తండ్రి, ఏ మన్న ప్రభావం ఏ ప్రకారంగా బ్రతికిస్తుందో, పోషిస్తుందో, ఆదరిస్తుందో, బలపరుస్తుందో, జీవింపజేస్తుందో అయా తండ్రి, మీరు స్పష్టంగా మాతో మాట్లాడినటువంటి మీ ప్రతి మాటను బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి ముఖ్యంగా దేవా తండ్రి, విన్న ప్రతి మాట మా జీవితాల్లో మీరు నీరుకట్టి ఫలింపజేయండి. 20, 30, 60 నూరంతలుగా దాది ఫలించినట్లుగా మీ పరిశుద్ధాత్మ వర్షం సంఘంపై మీరు కుమ్మరించమని అడుగుచున్నాము. స్తోత్రములు. మీ దాసులను, మమ్మును, మీ సంఘాన్ని, పరిచర్యను మీకే సమర్పిస్తూ సమస్త మహిమ చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన మనకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.